నంద్యాల ప్రజలు తెలుగుదేశంను తప్పక ఆశీర్వదిస్తారని ఆ పార్టీ భూమా బ్రహ్మానందరెడ్డి భార్య ప్రతిభ ధీమాగా చెప్పారు. భర్తకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామే ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, మీరు ఎట్లా మీ బ్రహ్మానందరెడ్డి గారికి సహకరిస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసుకొని ఆయన పరిష్కరించి ముందుకు సాగుతున్నారు. ఆయనకు బాగా సపోర్టింగ్గా ఉండాలని ప్రజల్ని కోరడం జరుగుతుంది. మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారు, ఎట్లాంటి సమస్యలు మీ దగ్గర వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు ఈ వార్డులో చూసుకుంటే రోడ్ ఇంకా శానిటేషన్ ప్రాబ్లం చెప్తున్నారు. అది హామీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వర్క్కి ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఇంకా ఎలక్షన్స్ తర్వాత మీకు అన్ని వర్క్స్ జరుగుతాయని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రజల నుంచి మద్దతు ఎట్లా వస్తుంది? బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎట్లా ఉంది మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? కాన్ఫిడెంట్గా ఉన్నాము. బాగా సపోర్టింగ్గా ఉన్నారు. ఏ ఇంటికల్ని నవ్వుతూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మంచి మెజారిటీతో గెలుస్తాం. మీ ఫాదర్ వైకాపాలో ఉన్నారు, ఎట్లా మీ ఫాదర్ మద్దతు ఏమైనా ఉందా మీకు? అలా ఏమి ఉండదండి. వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ ఇక్కడ మేము సపోర్ట్ చేసుకుంటాం. ఏమన్నా మీరు మాట్లాడారా దానికి సంబంధించి? లేదండి, అది ఓన్లీ ఫ్యామిలీ వరకే ఉంటుంది. రాజకీయంగా మేమేమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎట్లా మీ ప్రచారాలు ఇంకా ఎట్లా ఉండబోతాయి, ఎట్లా మీ వ్యూహాలు ఎలా ఉండబోతాయి? ఇలాంటి డోర్ టు డోరే బెస్ట్ క్యాంపెయిన్ అనుకున్నాము. ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలవడం జరుగుతుంది. అప్రోచ్ బాగుంది. బ్రహ్మానందరెడ్డి గారు వెళ్తున్నప్పుడే బాగా మద్దతు ఉంది. మీరు వెళ్తున్నప్పుడు ఎట్లా ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు? బాగా స్వీకరిస్తున్నారు, బాగా స్వాగతిస్తున్నారు. ఫేస్లో కూడా బాగా హ్యాపీనెస్ కనిపిస్తుంది. బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. ఇది ప్రతిభ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు స్వాగతిస్తారని చెప్పి తమను ఆశీర్వదిస్తారని ఆమె చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.